జగన్మోహన్ రెడ్డి ఎత్తులకు చంద్రబాబు చెక్ పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంశీకృష్ణ యాదవ్ పై అనర్హత వేటు కారణంగా అక్కడ ఖాళీ అయిన సీటుకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ సీటును బొత్స సత్యనారాయణకు ప్రకటించింది వైసీపీ. అంటే విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఆగస్టు 6న నోటిఫికేషన్ వెలువడబోతోంది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీని విడి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై అనర్హత వేటు పట్టంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. విశాఖ స్థానిక సంస్థలలో మొత్తం 841 మంది సభ్యులు ఉండగా వారిలో 615 వైసీపీకి చెందిన వారే ఉన్నారు. టీడీపీకి కేవలం 215 మంది మాత్రమే ఉన్నారు. కనుక ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఎవరిని నిలబెట్టినా అవలీలగా ఎమ్మెల్సీగా గెలుస్తారు. కానీ ఏకంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా బరిలో దించుతున్నారు జగన్. దాంతో ఇప్పుడు టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. అప్పుడే వాళ్ళు టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది. ఇంత ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ అయ్యే వాళ్ళు ఎవరున్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఇక్కడ డబ్బు ఉండి కీలకమైన స్థానం కావాలని కోరుకునే వాళ్ళని ఎంపిక చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లకు ఏ పార్టీలో సీటు కావాలన్నా కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు మతలబ్ ఏంటో అర్థం కాక వైసీపీ టీడీపీ నెక్స్ట్ ఎత్తు గురించి ఆలోచిస్తోంది.